గూడూరు నగర పంచాయతీ పడమర బీసీ కాలనీలో గత 25 సంవత్సరాల నుంచి నిలిచిపోయిన షాదీఖానా రోజుతో మోక్షం. మరి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకులతో ముస్లిం మత పెద్దలు కలిసి షాదీఖానా అభివృద్ధి కోసం కృషి చేస్తూ టీడీపీ సీనియర్ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ గజేంద్ర గోపాల్ మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వెల్లడించారు. మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ పడమర బీసీ కాలనీలో షాదీఖానా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముస్లిం ప్రజలు విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి షాదీఖానాకై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మరి ఈ షాదీఖానా అతి త్వరలో కట్టిస్తామని ప్రతి పేద ముస్లింకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడుమూరు షేక్ షా వలీ, బుడ్డంగలి కోళ్ల ఫారం వహీద్, మైనారిటీ నాయకుడు సులేమాన్ బాషా, పౌలు సోడా రాఫూఫ్, మదర్ బాషా, మనం బాషా, ఈసుఫ్, షేక్ షా వలీ, మిన్నల్లా, అబ్దుల్లా, విజయ్, టీడీపీ నాయకులు, ముస్లిం ప్రజలు భారీగా పాల్గొన్నారు. మన నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న పడమర బీసీ కాలంలో ఉన్న షాదీఖానా కొన్ని సంవత్సరాల నుంచి బదులు లేక మరి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉండి అట్లా ఒక ఏడేసిన గొంగడి అన్నీ ఉంది. కొంత ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, బాబా వాళ్ళ గోడు ఎవరు పట్టించుకోకుండా మరి మొన్న ఎలక్షన్ల ముందు నాయకుడు మరి పెద్దలు విష్ణువర్ధన్ అన్న గారు మరి మన ముస్లిం సోదరులు మరి ఆ రోజు విస్టార్ విందు పిలిపించి ఆయన్ను సార్ మాకు ఇట్లా ఉంది, మాకు ఇట్లా ఇబ్బంది ఉంది అని ఈ షాదీఖానా విషయం చెప్తే మరి ఆయన ఇమ్మీడియట్గా ఖచ్చితంగా మేము చేస్తాము, మీరు ఈ విషయం నాకు వదిలేయండి, నేను అసలు వచ్చేది మన ప్రభుత్వమే, మన అందరికి కూడా ఇదే కాదు మన అది కబ్రస్థానం కూడా దాని కంపౌండ్ వారు కూడా కట్టించే బాధ్యత మరి మేము తీసుకుంటాము. అసలు మేము మీకు ఈ సభలో మాటిస్తున్నామని మన దశరథ మన ఎమ్మెల్యే గారు అలాగే మన ఎంపీ మన నారా సార్ గారు కూడా మరి మీకు ధైర్యంగా చెప్పి ఆ రోజు మీరు అంతా అందరూ సంతోషపెట్టి వాళ్ళు చేసిన దానికి మీరు అంతా కష్టపడి మనమే కాదు కలిసికట్టుగా పనిచేసి ఒక అఖండ మెజార్టీ మన టీడీపీ నాయకత్వంతో మరి మన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ముఖ్యమంత్రి చేసినందుకు మనకి కలిసికట్టుగా ఉన్నామంటే మరి మన విష్ణు రెడ్డి ఆదేశాల మేరకు మరి ఈరోజు మనం అంతా కలిసి జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడము 2 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం అయిపోవడము, నిన్న మంత్రివర్గము అంతా ప్రకటించడము జరిగింది. ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ గూడూరు నగర పంచాయతీ తెలుగుదేశం నాయకులం అందరం కలిసి కూడా ఈరోజు మనం పడమర బీసీ కాలనీ షాదీఖానాను సందర్శించడం జరుగుతుంది. మా ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ఆ షాదీఖానాను పోయిన ప్రభుత్వం అంతా చూడండి, మీకు కంచి మొక్కలన్నీ వచ్చినాయి, కానీ ఆయన ఏదో నవరత్నాలు చేస్తామని చెప్పి అన్ని పథకాలని నిర్వీర్యం చేసి ఈరోజు మేము అందుకోసమే మన ఎన్నికల్లో కూడా మా పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి గారు దస్తగిరి, మరి ఎంపీ అభ్యర్థి నాగరాజు గారు అందరం కలిసి ఆ రోజు అందరి సమక్షంలోనే ఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులకు అందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు కోరిన మేరకు ఇఫ్తార్ విందులో ఈ షాదీఖానాను పూర్తి చేయడము, కబ్రస్థాన్లో సమస్యలు కాంపౌండ్ అయితేనేది దాంట్లో మిగతా సమస్యలు అవి చేయాలని చెప్పి మేము ఆ రోజు మైనార్టీ సోదరులకు మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మేరకు మేము మొట్టమొదటిసారిగా పార్టీ కార్యక్రమం ఇక్కడ చేస్తూ మళ్ళీ అది చూసి మరి దాన్ని ఫాలోఅప్ చేస్తాం. ఇంకా మా హామీలు ఒకటి అప్పట్లో కూడా ఇది ఫస్ట్ దాదాపు 20 సంవత్సరాల క్రితం విష్ణువర్ధన్ రెడ్డి గారే దానికి 50,000 ఇచ్చి ఫస్ట్ దాని స్థలదాత కూడా ఆయనే చేసినాడు. ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసి మైనార్టీ సోదరులకు ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకొని తప్పనిసరిగా ఇక్కడ ఇంకా పార్టీ మేము ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటి ఫస్ట్ ఈరోజు మేము ఇక్కడ ఈ హామీని మేము ఇంప్లిమెంట్ ఇంకా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. మిగతా హామీలు కూడా ఏది కూడా గ్రామంలో అన్నీ చెప్పినాడు అన్న విష్ణువర్ధన్ రెడ్డి. ఈ సంగ్రామంలో గెలుపు ఓటములు అనేటివి రామునికి రావణునికి జరిగింది. రావణుడు అంతమైంది, రామరాజ్యమే ఉంటుంది ఇప్పటి నుంచి. కనుక అందరం కలిసి మేము ఈ ప్రయాణంలో అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తామని నేను
ఈరోజు గూడూరు పట్టణంలో పడమర బీసీ కాలనీలో ఉన్నటువంటి షాదీ ఖాన్ అని మైనార్టీ సోదరులు, అలాగే టీడీపీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, విష్ణువర్గం, విష్ణుసేన మొత్తం వచ్చి సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్ల ముందర మేము విష్ణువర్ధన్ రెడ్డి గారికి కలిసినప్పుడు మాకు గూడూరు పట్టణంలో షాదీ ఖానా లేదు, మా మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నాము, మాకు అదేవిధంగా ఖబర్సానికి సంబంధించి బ్రిడ్జి లేదు, కాంపౌండ్ వాల్ లేదని చెప్పడం జరిగింది. ఆయన మీరందరూ మాకు సహకరించి మాకు ఎన్నికల్లో గెలిపిస్తే ఖచ్చితంగా మీకు మేము షాదీ ఖానాతో పాటు ఖబర్సాన్ బ్రిడ్జి మరియు శ్మశాన వాటి కాంపౌండ్ వాల్ పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు ఈరోజు గూడూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో దాదాపు 4,000 పై చిలుపుతో గెలిపించడం జరిగింది. కేవలం విష్ణువర్ధన్ రెడ్డి ఆ రోజుల్లోనే స్థలదాతగా ఉండి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి పనులు జరగడం లేదు. దీనిలో కేవలం గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కేవలం పేపర్లు స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఏనాడు ఇంత పని చేయడం జరగలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులందరూ విష్ణువర్గంకి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తారు. కాబట్టి ఇప్పుడున్న ఎంపీ గారు నాగరాజు గారు, అలాగే ఎమ్మెల్యే గారు దస్తగిరి గారు మాకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న సమాచారాన్ని మేము వాళ్ళకి తెలియపరుస్తున్నాము. రాబోయే త్వరలోనే మనకి మైనార్టీ మినిస్టర్ కూడా మనకి ఫారూక్ గారిని నిర్మించడం జరిగింది. ఆయన కూడా మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులకి రాబోయే కాలంలో అన్ని భవిష్యత్తు ఉండాలని తెలియపరుస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులందరూ వచ్చి మా యొక్క షాదీ ఖానా నిలబడిపోయినది, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో పడిపోయినది. అప్పట్లో మీరే ఒక 50,000 ఇచ్చి స్థలదానాన్ని కార్యక్రమాన్ని మీరే పూనుకున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే మీరే ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీద పూర్తి చేయాలని ముస్లిం సోదరులందరూ కోరడం జరిగినది. దానికి అనుగుణంగానే, ఆ యొక్క మాటకు అనుగుణంగానే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మాట నిలబెట్టుకున్న కొరకు ఈ యొక్క విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం మీరు వెళ్ళి చూసి రండి, దాని ఎస్టిమేషన్ ఎంత అవుతుంది ఎంత లేదని చెప్పి వేసుకొని రండి. ఎమ్మెల్యే నిధుల కింద మన బొగ్గుల దస్తగిరి గారి ఒక ఎమ్మెల్యే నిధుల కింద అవసరమైతే ఎమ్మెల్యే నిధులు అనుకుంటే లేట్ అవుతాం అనుకుంటే కూడా సొంత నిధులను ఖర్చు పెట్టి, విష్ణువర్ధన్ రెడ్డి గారు సొంత నిధులను ఖర్చు పెట్టి కూడా ఈ యొక్క షాదీ ఖానా కార్యక్రమాన్ని పూర్తి చేయటకు, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే కొరకు ముస్లిం సోదరులకు అందరికీ మాట ఇచ్చినాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాడు. మీరందరూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వాన్ని, బొగ్గుల దస్తగిరి నాయకత్వాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో ఏళ్ల తరబడి కమ్యూనిటీ హాల్ ఎన్నో ఏళ్ల నుంచి ఇది ముందుకు సాగలేదు, సాగకుండా పని కూడా జరగలేదు, అరకొరగా జరిగి ఎన్నో మూలకు పడేసినారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ బీసీ కాలంలో ఎక్కువ దాదాపుగా ముస్లింలు సోదరులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఉన్న దీనికి షాదీ ఖానా గురించి, కమ్యూనిటీ హాల్ గురించి కొద్దిగా కూడా పట్టించుకున్న నాయకుడు లేడు. తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ టీడీపీ హయాంలో ఉన్న మన ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక 20 సంవత్సరం కిందటే దీనికి స్థలదాతగా అతను ఎంతో సాయం చేసి అప్పట్లోనే నేను చేస్తాను దీన్ని అని అంతవరకు మనకు ప్రయత్నం చేసుకుంటూనే వచ్చారు. కానీ అతని యొక్క మన సారథ్యంలో అతను కొన్ని అప్పుడు అవకాశాలు రాలేదు. ఇప్పుడు అతని మొత్తం అవకాశాలు అతని చేతిలో ఉన్నాయి. అతను అందుకు ధైర్యంగా ఎలక్షన్ రాక మునపే ఈ ముస్లిం సోదరులకు నేను ఖచ్చితంగా అన్ని పనులు, ఇది షాదీ ఖానా గురించే కాదు, మరి శ్మశాన వాటిగా ఉన్న బ్రిడ్జి గురించి కానీ, శ్మశాన వాటి కాంపౌండ్ హాల్ గురించి కానీ ఏ విషయంలో నేను మిమ్మల్ని ముస్లిం సోదరులను నేను అన్యాయం చేయను అని కంఠబద్ధంగా ఆ ఇఫ్తార్ హిందులో మాట ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా మన కలిస్తే కూడా అదే మాట కూడా చెప్పారు. అతను అందుకోసమే ఈ రోజు కూడా మీరు పోయి చూసి మన యొక్క షాదీ ఖానా చూసి రండి, దాని యొక్క ఉన్న ఏమి ఎస్టిమేషన్ తీసుకొని వస్తే నేను దాని గురించి ఆలోచన చేస్తాను. ఆలోచన చేసి మొత్తం మీ పనిని తొందరలోనే ముగించగలనని అతను విష్ణువర్ధన్ రెడ్డి గారు మనకి ఇక్కడికి పంపించారు. అందుకోసమే మనము ముస్లిం సోదరులు, మన ఇతర అన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, విష్ణు సేన, జనసేన అందరు నాయకులు ఇక్కడికి వచ్చేశారు. వచ్చి మన షాదీ ఖానా చూసి అయ్యో చాలా కాలం అయిందని వాళ్ళు కూడా మదన పడుతున్నారు. దయచేసి మన ఎమ్మెల్యే గారు దస్తగిరి గారు, మరి మన ఎంపీ గారు నాగరాజు గారు, వీళ్ళందరూ కలిసి మన విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మనకి షాదీ ఖానాను త్వరలో ముగించగలరని, మరి శ్మశాన వాటిక కాంపౌండ్ హాలు బ్రిడ్జిని త్వరలో ముగించగలరని ప్రార్థిస్తున్నాం.